మాతృదేవోభవ, పితృదేవోభవ. ఇప్పుడు మనము శనీశ్వరుని యొక్క వక్రగతి ప్రారంభమవుతోంది. ఎప్పుడు? జూలై 27న ప్రారంభమై ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబర్ 9వ తారీఖు వరకు కూడా వక్రగతిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. అర్థమైంది కదండి. ఈయన ఇప్పుడు ప్రస్తుతం మీనరాశిలో ఉన్నారు. ఆ మీనరాశిలో ఉండి వక్రగతి ప్రారంభమయ్యి సుమారుగా 136 రోజులు, అంటే 4 నెలలు, 4 3 12, 4 నెలలు ఏమండి, 16 రోజులు. అంటే ఒక రోజు, కొన్ని నెలల్లో 31 రోజులు ఉండొచ్చు, కొన్ని నెలల్లో 30 రోజులే ఉండొచ్చు. ఏదేమైనా మనం రోజులు లెక్క పెట్టుకోవడమే బెటర్. 136 రోజులు వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ వక్రగతి సంచారం వల్ల చాలా మంది మన యూట్యూబర్స్ అడిగారు, కొంతమంది ఈ మన జాతకం మీద ఎక్కువ దృష్టి పెట్టి చూసేటటువంటి వారు కూడా వక్రగతి వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏంటి అని చెప్పేసి, చెడు ఫలితం వస్తుందా మంచి ఫలితం వస్తుందా అని చెప్పి చాలా మంది దగ్గర నుంచి వందలాది ఫోన్లు రిసీవ్ చేసుకున్నాను. దాని గురించి ఈ యొక్క వీడియో చేయాలనిపించింది, చేస్తున్నాను. కొంచెం జాగ్రత్తగా వినండి. ఇది కేవలము యూట్యూబ్లో మా ఛానల్ అనుసరించే వాళ్ళు, అనుకరించే వాళ్ళే కాకుండా కొంతమంది జ్యోతిష్యులకు కూడా ఉపయోగపడవచ్చు అని నా అభిప్రాయం. అది ఉపయోగపడితే చాలా సంతోషం కూడా. కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా వినవలసినటువంటి విషయం. ఇక్కడ ఈయన మొత్తం మీద 136 రోజులు సంచారం చేస్తున్నారు. నిజానికి ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? మనం జూలై 27న వక్రగతి ప్రారంభమవుతుంది. ఆ రోజున మీకు ఇంచుమించుగా ఇంతవరకు ఎవరు చెప్పనటువంటి విషయాలు చెప్తున్నాను అనుకుంటున్నాను. తెలియదని కాదండి, వాళ్ళకి తెలిసి ఉండొచ్చు కాక, సమయాభావం కావచ్చు, మరి ఏదైనా కారణం కావచ్చు. వాళ్ళు చెప్పి ఉండనటువంటి విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. ఆ రోజున శని భగవానుడు 20 డిగ్రీల్లో ఉన్నాడు. మీనరాశిలో 20 డిగ్రీల్లో ఉన్నాడు. అక్కడ నుంచి వక్రగతి ప్రారంభమయ్యి డిసెంబర్ 9 వరకు వక్రగతిలో ఉంటున్నారు. ఆయన వెనక్కి నడుస్తూ ఉన్నారు. వక్రగతి అంటే ఏంటి? ముందుకు వెళ్ళడం కాకుండా వెనక్కి రావడం. అలా వచ్చి 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 ఎక్కడి వరకు అంటే డిసెంబర్ 9వ తారీఖు వరకు. అక్కడికి వచ్చినప్పటికి 20 డిగ్రీల్లో ఉన్నాడని మొదట మనం చెప్పుకున్నాం కదా. ఆ 20 డిగ్రీ నుంచి 13 డిగ్రీల్లోకి వస్తున్నారు. అంటే ఇవన్నీ ముందు నడుచుకుని వెళ్ళిపోయారు ఆయన. ఈ 13 డిగ్రీ నుంచి అలా ముందుకు వెళ్ళిపోయి 20 దగ్గరికి వెళ్ళారు. ఆ వెళ్ళినటువంటి ఆయన మళ్ళీ వక్రగతి కారణంగా, అంటే నిజానికి వక్రగతి అంటూ ఉండదు, అది మనకి కనిపించే విధానం. ఎందుకంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఓర్బిట్ ఉంటుంది కాబట్టి ఆ ఓర్బిట్లో తిరిగినప్పుడు చిన్న ఓర్బిట్ ఉన్న గ్రహం త్వరగా ముందుకు వెళ్తుంది కాబట్టి ఇది వెనక్కి వెళ్ళినట్టు కనిపిస్తుంది. కానీ నిజానికి ఏ గ్రహానికి కూడా వక్రగతి అనేది రాహుకేతువులు తప్పితే దేనికి లేదు. కాబట్టి ఇక్కడ శనీశ్వరునికి వక్రగతి లేదు, కానీ వెనక్కి వస్తున్నట్టుగా మనకు కనబడదు. కాబట్టి ఫలితాల్లో కూడా మార్పులు ఉంటాయి. ఎంతవరకు ఉంటాయి ఫలితాల్లో మార్పులు అన్నట్టయితే, 13 డిగ్రీల నుంచి 20 డిగ్రీల వరకు వెళ్ళాడు కదండి. ఈ ఫలితాలన్నీ అతని అనుభవంలోకి వచ్చేసాయి. ఏ జాతకుడు అయితే ఉన్నాడో ఆ జాతకుడికి ఈ శని ప్రభావం వల్ల వచ్చినటువంటి ఫలితాలు మంచి కావచ్చు, చెడ్డ కావచ్చు, అనుభవంలోకి వచ్చాయి. కానీ ఇప్పుడు 20 నుంచి మళ్ళీ 13కి వెనక్కి వస్తున్నాడు కాబట్టి ఈ అనుభవించినటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి మరలా పునరావృతం అవుతాయి. అయితే ఇక్కడ చాలా మంది, నేను యూట్యూబ్లో విన్నాను, చాలా మంది చెప్పినటువంటి విషయం ఏంటంటే, వక్రగతి ఉన్నట్టయితే వెమ్మటే ఇంకా ఆలోచించలేదు, వెనక రాశి యొక్క ఫలితాలు చెప్పేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. కరెక్ట్ ఏమో రకంగా ఎలాగా? ఆయన కనుక 13 కూడా కాకుండా ఇంకా వెనక్కి వచ్చి కుంభరాశిలోనికి ఆయన కుంభరాశిలోనికి మరలా ప్రవేశిస్తే రాశి మారుతుంది. అప్పుడు ఫలితాలు మారుతాయి. ఇప్పుడు 20 దగ్గర ఉన్నది, 13 దగ్గర డిగ్రీలు, 20 డిగ్రీలు, ఇవన్నీ కూడా మీనరాశిలోనే ఉన్నాయి కాబట్టి ఫలితం మారేటటువంటి అవకాశం లేదు. కొన్ని సందర్భాల్లో మారుతుంది. ఆయనతో పాటుగా అదే మీనరాశిలో శనితో పాటుగా ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రహాల యొక్క
ఫలితాలు కూడా కొద్దిగా 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 మారే అవకాశం ఉంది. అది కూడా రాశి మారలేదు కాబట్టి ఆ డిగ్రీల్లో వచ్చేటటువంటి తేడాను బట్టి కొంచెం మారే అవకాశం ఉంది. ఆయనతో ప్రస్తుతం ఇక్కడ శనితో పాటుగా మరొక గ్రహం ఏదీ లేదు కాబట్టి దాని గురించి మనం చర్చించవలసినటువంటి అవకాశం కూడా ఏమీ లేదు. ఇది శని యొక్క వక్రగతి, దాని వల్ల వచ్చే ఫలితాలు. యాజ్ ఇట్ ఈస్ గా ఎలాగైతే ఉందో అలాగే శని మీనరాశిలో ఉన్నప్పుడు ఇచ్చేటటువంటి ఫలితాలే మనం చెప్పుకోవాలి. నో డౌట్, మీకు ఏ విధమైన అనుమానం అక్కర్లేదు. అర్థమైంది కదండి. అందుచేత శని భగవాను ఫలితాలు మామూలుగా ఉన్నప్పుడు ఏ ఫలితాలు అయితే ఉన్నాయో అవే ఫలితాలే మనం చెప్పుకుంటున్నాం. ఆయనతో పాటు ఏ గ్రహము లేదు. కానీ మీకు పునరావృతం అవుతున్నాయి. 13లో ఉన్నప్పుడు, డిగ్రీలో ఉన్నప్పుడు ఏ అనుభవాలు ఉన్నాయో 20లోకి వచ్చాక అవన్నీ మీకు అనుభవంలోకి వచ్చేసాయి. కానీ మళ్ళీ ఆ అనుభవాలు పునరావృతం అవుతున్నాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. ఇప్పుడు మనము ముఖ్యంగా మేషరాశి వాడు, అంటే మేషరాశి తోటే మనం ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా ఎవరైనా సరే మేషరాశి తోటే ప్రారంభం చేస్తూ ఉంటారు కాబట్టి మనం కూడా మేషరాశి తోటే ప్రారంభం చేద్దాం ఈ ఫలితాలు చెప్పుకోవటం. ఇప్పుడు కన్యా రాశి వారికి శనిచరుని యొక్క వక్రగతి ద్వారా ఏ విధమైన ఫలితాలు పొందబోతున్నారు అనేటటువంటి విషయాన్ని మనం సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ శని భగవానుడు కన్యా రాశి 7వ స్థానంలో ఉన్నారు. అయితే ఈయన 136 రోజుల పాటు వక్రగతిలో సంచారం చేస్తారు. ఎప్పటి నుంచి? ఇదే నెలలో జూలై 27 నుంచి వక్రగతి సంచారం ప్రారంభమవుతోంది. 27, 28, 29, 30, 31 5 రోజులు. ఆగస్టు నెల 31 రోజులు, సెప్టెంబర్ నెల 30 రోజులు, అక్టోబర్ నెల 31 రోజులు, నవంబర్ నెల 30 రోజులు, డిసెంబర్ నెలలో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 రోజులు. అంటే టోటల్ కలిపి మొత్తం 136 రోజులు సంచారం వక్రగతిలో జరుగుతోంది. దీని వలన ఈ కన్యా రాశి వారికి కలిగేటటువంటి వక్రగతిలో ఉన్నప్పుడు ఏంటి, వక్రగతికి ముందున్న ఫలితం ఏంటి, వక్రగతిలో ఈ ఫలితం ఏంటి, వక్రగతి అయిపోయిన తర్వాత మళ్ళీ మార్గంలోనే ప్రవేశిస్తారు కాబట్టి అప్పుడు వచ్చేటటువంటి ఫలితం ఏమిటి అనేది మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకుందాం. ఈ శని భగవానుడు వక్రగతిలో జూలై 27 ప్రారంభిస్తున్నారు కదా. ఆ రోజున ఆయన 20 డిగ్రీలలో ఉన్నారు. ఆయన అక్కడి నుంచి వక్రగతి ప్రారంభమయ్యాక 21, 22 అలా వెళ్ళవలసినటువంటి ఆయన ప్రయాణం వక్ర మార్గం, అంటే వెనక రిట్రాగ్రేషన్లో వెనక మార్గంలో ప్రవేశించడం ద్వారా డిసెంబర్ 13 నాటికి, డిసెంబరు 9వ తారీఖు నాటికి 13 డిగ్రీల దగ్గరికి వస్తున్నాడు. అంటే ముందుకు వెళ్ళవలసిన ఆయన వెనక్కి వస్తున్నాడు. ఇవి ఆల్రెడీ అంటే మీకు ఈ శని మీనంలో ప్రవేశించిన తర్వాత మీకు ఈ ఫలితాలన్నీ అనుభవంలోకి వచ్చినవి. 13లో ఉన్నప్పుడు ఏ ఫలితాలు, 14లో ఉన్నప్పుడు ఏ ఫలితాలు, ఏ డిగ్రీలో ఉన్నప్పుడు ఏ ఫలితాలు అనిపించారో అవన్నీ దాటుకుని 20 డిగ్రీల దాకా వెళ్ళారు. కానీ మళ్ళీ ఆయన వెనక్కి వస్తున్నారు. అంటే అవే ఫలితాలు మళ్ళీ మీకు పునరావృతం అవుతున్నాయి. మళ్ళీ అవే ఫలితాలు మీరు అనుభవించబోతున్నారు ఇక్కడ. అయితే ఈయన మరీ వెనక్కి వచ్చి కుంభంలో ప్రవేశిస్తే మాత్రమే కుంభరాశి ఫలితాలు చెప్పాలి తప్పితే ఈయన ఆ రాశి దాటల ఆ 20 డిగ్రీలు కానీ ఆ 13 డిగ్రీలు కానీ ఇవన్నీ అదే మీన రాశిలో ఉన్నాయి కాబట్టి మీ రాశి మారలేదు కాబట్టి మీకు అవే ఫలితాలు రాబోతున్నాయి. ఇంకా ఏమైనా తేడాలు ఉంటాయా? ఉంటాయి. ఎక్కడ? ఆయనతో పాటు వేరే గ్రహం కూడా ఏదైనా ఉన్నట్టయితే దాని ఫలితాల్లో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ వక్రగతిలో ఏ ఒక్క గ్రహము కూడా ఈ 136 రోజుల్లో ఏ ఒక్క గ్రహము కూడా ఆయనతో యుతి లేదు, కలిసి లేదు. కాబట్టి ఆ ప్రశ్న తలెత్తదు. ఇక్కడ శని భగవానుడు ఒక్కరే ఉన్నారు కాబట్టి మీకు మీన రాశిలో ఉన్నప్పుడు, నిజమార్గంలో ఉన్నప్పుడు ఏ ఫలితాలు ఇస్తున్నారో వక్రంలోనూ అదే ఫలితాలు ఇస్తారు. వక్రం అయిపోయిన తర్వాత కూడా అదే ఫలితాలు ఇస్తారు. ఇక్కడ 7వ స్థానంలో ఉన్నప్పుడు ఆయన ఏ విధమైన ఫలితాలు సామాన్యంగా ఇవ్వబోతారు. 7వ స్థానం ఫలితాలు ఇస్తారని చెప్పారు. కానీ 7వ స్థానంలో ఏ ఫలితాలు ఇస్తున్నారో ఎలా తెలియాలి మీకు? అదే ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. శాస్త్రకారులు చెప్పినటువంటిది ఫలితాలే మనం చెప్పబోతున్నాం. వ్యాధి పీడాం ప్రవాసంచ అంతఃక్లేశం మహద్భయం అర్ధనాశం మనస్తాపం
సప్తమస్థానగ శని అని చెప్పి శాస్త్రమే చెప్తోంది. అంటే తాత్పర్యం చెప్పేస్తాను. శని గోచార రీత్యా సప్తమ స్థానంలోకి వచ్చినప్పుడు వ్యాధి, రోగాలు మన శరీరానికి, అలాగే దూరదేశాలకి వెళ్ళిపోవటం, ప్రవాసం అంటే కొన్ని కొన్ని కారణాల వల్ల ట్రాన్స్ఫర్ కావచ్చు, లేకపోతే ఉద్యోగం మానేసి అక్కడ ఏదో మంచి ఉద్యోగం ఉందంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. హైదరాబాద్ కంటే కూడా బెంగళూరులో మంచి ప్యాకేజ్ వస్తుంది నాకని చెప్పేసి ఇక్కడ రిజైన్ చేసేసి బెంగళూరు పోవచ్చు. బెంగళూరులో ఉన్నవాడు ఏ ఆస్ట్రేలియా పోవచ్చు, అమెరికా పోవచ్చు. అమెరికా వాడు మళ్ళీ వెళ్ళిపోమంటే ఏ ఇంగ్లాండ్లో పోవచ్చు. ఏమైనా కావచ్చు, ఏదైనా చేయడానికి సమర్థుడే. సర్వసముద్రుడు ఉంటే భగవంతుడే. కాబట్టి భగవంతుడే ఈ నవగ్రహాలు కూడా. కాబట్టి అలా మీకు దూరదేశాలకు పోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగే మనోవిచారం ఈ జరిగినప్పుడు ఈ ట్రాన్స్ఫర్లు, ఈ భార్య బిడ్డలు ఎక్కడ ఉంచాలి, ఇంటి దగ్గర ఉంచాలా, పిల్లలు బెంగెట్టుకుంటారా, భార్య బెంగెట్టుకుంటుందా, వాళ్ళిద్దరు బెంగెట్టుకోలేదు నువ్వు బెంగెట్టుకుంటావా వాళ్ళ కోసం, ఇలా. అదే కాకుండా మహా భయం, అసలు ఫ్యూచర్ ఏమవుతుంది, భవిష్యత్తు ఏం కాబోతోంది అనే ఒక భయం. అలాగే ధన నష్టం, కుటుంబంలో అనేక రకాల చిక్కులు, నువ్వు దగ్గర, బెళ్ళవ దగ్గర, పిల్లల దగ్గర, ఏంటో తల్లి దగ్గర, తండ్రి దగ్గర, మొత్తం మీద అంతా కూడా కొంచెం చికాకు వ్యవహారాలు చిక్కులతో కూడి ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలు. అదే కాకుండా భార్యాభర్తల మధ్యన కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అలాగే ఏదైనా ఇద్దరు ముగ్గురు కలిసి వ్యాపారం, ఇది మనం ఉద్యోగం గురించే మనం చెప్పుకున్నాం. అలాగే ఒక వ్యాపారం ఒక్కడిని నా పెట్టుబడి పెట్టడానికి నా ఒక్కడి వల్ల కాలేదు, మంచి ప్లాన్ అయితే ఉంది మొదలు, దానికి కావాల్సిన పెట్టుబడి నా దగ్గర కొంత ఉంది, అంత పెట్టలేదు. ఇట్లాంటి ఇద్దరు ముగ్గురు ఎవరినో ఫ్రెండ్స్ మిత్రులు ఎవరినో చేసుకుని చేర్చుకుని ముగ్గురు కలిసి ఇంత పెట్టుబడి పెట్టుకుని వ్యాపారం చేస్తున్నాం. వాళ్ళ మధ్యన కూడా అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కనబడుతుంటాయి. కాబట్టి ఈ సప్తమ స్థానంలో కూడా చెడ్డ ఫలితాలు ఇస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వీరు కూడా జపశాంతులు చేయించుకోవటము, ఆర్థిక పరిస్థితిని బట్టి, లేకపోతే 40 రోజుల చుట్టూ తిరగటము ఆ నవగ్రహాల చుట్టూ. అక్కడ ముఖ్యంగా ప్రతిరోజు మనం చెప్పుకుంటూనే ఉన్నాగా ఆ నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం, ఇవన్నీ చేసినట్టయితే చాలా చక్కటి ఫలితాలు. మీ దోషం చాలా వరకు తగ్గిపోతుంది. అది అదృఢకర్మలు అయితే పూర్తిగా తొలగిపోతాయి, దృఢకర్మలు అయితే కొంతవరకు తగ్గిపోతాయి. ఇది ఒకటి గమనించుకోండి. శుభభూయాత్.